విశాఖ ఉక్కును సెయిల్లో విలీనం చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తెలిపారు. గుంటూరు పర్యటనలో భాగంగా అరండల్పేట పార్క్ వద్ద ఛాయ్ పే చర్చ నిర్వహించారు. కూటమి పాలన, కేంద్ర ప్రభుత్వ పథకాలపై స్థానికులతో ముచ్చటించారు. శంకర్ విలాస్ ఆర్ఓబీ డిజైన్ల మార్పుపై స్థానిక వ్యాపారులు వినతి పత్రం అందించారు. కార్మికులతో కలిసి విశాఖ ఉక్కుని కాపాడుకుంటామని మాధవ్ స్పష్టం చేశారు. దేశంలో బానిసత్వానికి చిహ్నంలా నిలుస్తున్న పరాయి పాలన ఆనవాళ్లు తీసివేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, గుంటూరులో జిన్నా టవర్ పేరు మార్పు అంశం కూడా ఇందులో ఉందని తెలిపారు. ఆ రోజు లాఠీ దెబ్బలకి పెట్టి ఆ రోజు తూటాకి కూడా బలైపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ కలిసి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నిర్ణయించి తీసుకొచ్చారు. ఆ యొక్క స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో 1400 కోట్ల రూపాయలు డెట్ నుంచి ఈక్విటీగా మార్చి ఆ విధంగా స్టీల్ ప్లాంట్ ని గతంలో రక్షించడం జరిగింది. మరొకసారి స్టీల్ ప్లాంట్ అనేక కష్టాల్లో పడి పూర్తి స్థాయిలో దాన్ని స్ట్రాటజిక్ సేల్ చేయాలని ఒక నేపథ్యంలో ఆ యొక్క అక్కడ ఎంప్లాయీస్ మేము కోరుకునే అంశం దాని సాధ్యాలు ఏ విధంగా చేయాలి, దాని కారణంగా సేల్కి ఏ విధంగా ఉపయోగం, ఏ విధంగా ఆరోగ్యాలకు ఉపయోగం అని కూడా ఆలోచన చేస్తుంది. ఇవాళ స్టీల్ ప్లాంట్ మంచి కార్మికులందరి యొక్క సంఘటన శక్తి అందరూ కలిసి ఆలోచన చేసుకుంటారు. ఆ విధంగా దాన్ని పూర్తి స్థాయిలో రక్షించడం అని